గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏం చేస్తున్నామంటే ఈడవ వీడియో స్టార్ట్ అయ్యే కారణం ఏంటంటే ప్రవీణ్కి ఫోన్ కొనడానికి వెళ్తున్నాను. సో లాస్ట్ 2 months నుంచి వాడు ఫోన్ కోసం అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. కానీ ఫోన్ ఈరోజు మొత్తం బ్లాక్ అయిపోవడం వల్ల కొత్త ఫోన్ కొనడానికి అయితే వెళ్తున్నాం మా పేరెంట్స్కి చెప్పకుండా. కానీ దీని తర్వాత అసలు మా మమ్మీ కూడా ఉంది మా ఇంట్లో. కానీ ఫోన్ కొని ఇంటికి తీసుకుపోతా. దాని తర్వాత మా మమ్మీ ఏం మాట్లాడుతుంది అనేది మొత్తం రికార్డ్ చేసి పెడతా. చలో లెట్స్ గో, వెళ్ళిపోదాం కదండి. ఫైనల్లీ బ్యాక్ టు బజాజ్ ఎలక్ట్రానిక్స్ విత్ దిస్ గాయ్. ఏడ్రా వీళ్ళంతా లోపల ఉన్నట్టున్నారు కదా, లోపలికి వెళ్ళి ఫోన్ 17 Pro Max 17 Pro సారీ 17 Pro. Come on रूपी अक्सर फाड़ देंगे अभी क्या किधर फाड़ देंगे फाड़ देंगे अभी लेफ्ट राइट हैंड तुम दे रहा. आईफोन 17 प्रो ले लिए व्लॉग में अभी अभिषेक भाई एक ले लिए और प्रवीण भाई एक ले लिए. पूरा आईफोन ले लिए हम लोग. ఫోన్ కొనుక్కున్నాడు. ఎక్స్ప్రెషన్ నువ్వు ఎంత అనుకుంటున్నావు? ఎంత అనుకుంటున్నావు చెప్పరా? అదే అవునా, 1,30,000 ఉన్నాడు. చూడే ఐఫోన్ చేతిలో పట్టుకో. ఇవనా సూపర్ టికెట్. పాత ఫోన్ అంట, కొత్త ఫోనే. పాత ఫోన్ కొత్త ఫోన్ తేడా తెలుసు కదా. బిల్లు ఉంది అనేదల్లా. ఇప్పుడు డాడీకి ఫోన్ చేసినాక తెలుస్తుంది. నువ్వేనా? నేను పోలే. ఎవడు పోయిన మరి? ఎంతగా ఉన్నావు? పోయినా ఎంత ఉంది? ఎంత ఉంది చెప్పు. అంతేనే, 1,30,000. ఎంతనే? అగు నిజం చెప్పు, అవదే ఎందుకు చెప్తావు? 20,000 కానీ చెప్పు ఎంత? నాకు తెలుసా, నాకు తను పడయి అర్థం లేవు. ఏడగిదా ఇదా ఎంత? ఇది నాకు ఎడ కనబడుతుంది. ఇప్పుడు ఏమంటావు, మంచిగా ఉందా లేదా ఫోన్? ఫస్ట్ అయితే మంచిగా ఉంటుంది. ఏదైతే 10,000 ఫోన్లు ఆడాలంటే లక్షలు పెట్టి ఫోన్లు కొనబడుతుంది. మీరు నేనెందుకు కొనుక్కున్నాను, వాడు కొనుక్కుంటాడు. కొన్నవాళ్ళు ఇడు కొన్నాడు. నాది ₹1,00,000. ఎంత? అప్పుడు 50. అది అప్పుడే 5 సంవత్సరాల కింద. అప్పుడైనా ఇప్పుడు కాదుగా. ఇప్పుడు ఏమైనా నౌకర్లు చేసేది ఉందా ఈ ఫోన్లతోని? ఇది కొనుక్కున్నాడు. 1,30,000 ఎక్కడికి ఇచ్చినా 1,30,000. ఇప్పుడు ఏం చేస్తావా? 1,30,000 పెట్టి నేను 20,000 కొనుక్కో, 15,000 కొనుక్కోమన్నా. మంచిగా ఫోన్ మంచిగా ఉంటేది ఎట్లుంటుంది రా? లక్షలు పెట్టి కొనాలేముంది? మంచిగా ఉందా? మంచిగా ఉందంటే సరే సరే తీ, కొనుక్కున్నాడు అయ్యా మంచిగా. కొనుక్కున్నాడు తీ, ఏమైంది ఊకే తిడతావా? అయితే మా మమ్మీ ప్రవీణ్ ఫోన్ చూపించినాక ఖర్చులకు గట్టిగా ఇచ్చింది. ఎందుకంటే
వాళ్ళకి మనీ వాల్యూ తెలుసు కాబట్టి 1,30,000 అనగానే ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ అయింది. ఒక 1,000 రూపీస్ వాళ్ళు ఏం చేయాలంటే పొద్దున 10 o'clockకి వెళ్ళి సాయంత్రం 5 వరకు కష్టపడితే వాళ్ళకి ఒక 700 అట్లా వస్తాయి. సో వాళ్ళకి మనీ వాల్యూ తెలుసు. అంత ఫోన్ ఎందుకంటే మనకు అవసరం, వాళ్ళకంటే మన నీడ్స్ మనకు ఉంటాయి కానీ వాళ్ళకి తెలియదు కదా. సో అంత పెద్ద ఫోన్ కూడా అవసరం లేదు. కానీ కాకపోతే ఏంటంటే వాడు అసలు ఎప్పటి నుంచో వాడు ఎప్పుడు ఫోన్ కొనుక్కోలేదు. స్టిల్ ఒక 2-3 టైమ్స్ నా ఫోనే వాడుతున్నా అన్నట్టు. నేను కొనుక్కున్న ఫోనే వాడు వాడుతుండే. సో అట్లా అని చెప్పేసి ఇంకా కొనుక్కో అని చెప్పి నేనే చెప్తే వాడు కొనుక్కున్నాడు. అప్పటికి వాడు చిన్న ఫోనే కొనుక్కుంటా అన్నాడు. కానీ కాకపోతే ఏంటంటే ఇంకా ఎప్పుడు కొనడు కదా, మళ్ళీ ఒక 2-3 years వరకు అయితే వాడు ఫోన్ కొనడు. సో అట్లా అని చెప్పి నేనే కొనుక్కోమని చెప్పిన. అంతే, ఇండియన్ మామ్స్ అందరు అట్లనే ఉంటారు. సో మీరు కూడా ఖర్చు పెట్టేటప్పుడు చూసి ఖర్చు పెట్టండి. ₹1 ఏం చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అదే ఖర్చు చేయాలంటే ఎంతైనా ఖర్చు చేయవచ్చు, కానీ మళ్ళీ దాన్ని కూడబెట్టాలంటే చాలా కష్టము. ఆ మనీ వాల్యూ తెలిసినోడే ప్రతిసారి అంటే మంచి రేంజ్కి పోతాడు. అట్లా అని ఖర్చు పెట్టకుండా కూడా ఉండొద్దు, ఖర్చు పెడితేనే డబ్బులు వస్తాయి. సో ఏదున్నా మీరే బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. మన లైఫ్ స్టైల్ని మనం మంచిగా చూసుకోవాలంటే ఎక్కువ సంపాదిస్తేనే మనం మంచిగా ఉంటాము. అంతేగాని ఉన్న దాంట్లోనే హ్యాపీగా బతుకుతా అట్లా అంటే మనం ఎప్పుడు పైకి ఎదగలేము. సో గాయ్స్, మీరు కూడా మంచిగా కష్టపడండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.